ఒంటిమిట్ట మండలంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ స్టేట్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఆయన శుక్రవారం ఒంటిమిట్ట హరిత హోటల్లో మాట్లాడుతూ విచారణ జరిపించి తగు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తారని చెప్పి జనవరిలో పత్రికల్లో రావడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు పేపర్లో రావడం జరిగింది. దానిపైన విచారణకు గాను ఇతర మండలాలకు చెందిన ఈఓఆర్డీలతో కలిపిన బృందంతో కడప డిఎల్పీగా పనిచేస్తున్న విజయభాస్కర్కు నాయకత్వం అప్పగించి విచారణ చేయమని చెప్పి జిల్లా పంచాయతీ అధికారి వారు ఆదేశించున్నారు. ఆయన ఆదేశాలను పక్కన పెట్టి సుమారు 3 నెలల పాటు నివేదిక ఇవ్వకుండా అధికారులు ఎంక్వైరీ చేసిన తప్పులను సంబంధించిన నివేదికను తయారు చేసి కలెక్టర్ గారికి డిపిఓకి ఇవ్వకుండా ఆయన ఇక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడిన సర్పంచులతో కుమ్మక్కై కోట్లాది రూపాయల కుంభకోణాన్ని మూలం పెట్టే ప్రయత్నం డిఎల్పీ చేశారు. కనుక ఈరోజు విచారణ అధికారిగా డిఎల్పీఓ కడప డిఎల్పీఓ విజయభాస్కర్ ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టి ఈరోజు జమ్మలమడుగు డిఎల్పీఓని ఇక్కడ ఇన్ఛార్జిగా ఆ కేసును విచారించేందుకు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వు చేయడం జరిగింది. ఈ పంచాయతీలో ముఖ్యంగా ఒంటిమిట్ట పంచాయతీలో 30 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్, అదేవిధంగా 14 లక్షలు 13 లక్షల రూపాయలు జనరల్ ఫండ్స్ దుర్వినియోగం జరిగిందని నివేదిక ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా గంగపేరూరు, కొట్టబాసుపల్లి, మాధవరం, గొల్లపల్లి, మంటపంపల్లి తదితర గ్రామ పంచాయతీల్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం జరిగినాయి. ఇక్కడ నిధులు మేశారు, సెక్రటరీలు సర్పంచులతో కుమ్మక్కై నిబంధనలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేశారు. దీనిపైన ప్రభుత్వం స్పందించింది, కలెక్టర్ గారు స్పందించారు. గతంలో డిఎల్పీఓ కడప వారు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలను విచారించేందుకు గాను జమ్మలమడుగు డిఎల్పీఓను వేయడం చాలా హాస్యనీయము. కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఒంటిమిట్ట మండలం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంలో ఈ మండలంలో జరిగిన అవకతవకలను సక్రమంగా సరైన టైంలో అక్రమాలను అధికారులకు నివేదించడంలో విఫలమైన కడప డిఎల్పీఓను తక్షణం విధుల నుండి తొలగించాలని చెప్పి ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కడప డిపిఓ రాజ్యలక్ష్మి గారు ఒక నివేదికను కలెక్టర్ పంపినారు. ఆ నివేదికకు సంబంధించిన కడప డిఎల్పీఓకు వ్యతిరేకంగా డిపిఓ గారు ఇచ్చిన ఈ సంజాయిషి నోటీసును మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మండలంలో 6-7 మంది సర్పంచులు, ముఖ్యంగా కొట్టమాసుపల్లి, గొల్లపల్లి, ఒంటిమిట్ట, మాధవరం, మంటపంపల్లి తదితర పంచాయతీల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగినాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపైన, అదేవిధంగా గంగపేరూరు పంచాయతీ పైన కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావడం జరిగింది. కాకపోతే అక్కడ 15th ఫైనాన్స్లో ₹1 కూడా దుర్వినియోగం కాదని డిఎల్పీఓ కడప వారు నివేదిక ఇవ్వడం ఆయన అవినీతికి ఒక తార్కాణం. కడప డిఎల్పీఓ విజయభాస్కర్ ఇచ్చిన నివేదికను దొంగలో దొక్కి కొత్త డిఎల్పీఓను నియమించడం, విచారణ అధికారిగా నియమించడం కలెక్టర్ కడప డిఎల్పీఓ అవినీతిని అక్రమాలను తెలియజేస్తుంది. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన, అందరి పక్షాన, ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. విజయభాస్కర్ అవినీతి అక్రమాలకు పాల్పడి సర్పంచులకు వెన్నుదన్నుగా నిలబడి 3 నెలల పాటు ఎలాంటి విచారణ చేపట్టకుండా వాళ్ళు విచారించి ఇచ్చిన నివేదికను దొంగలో దొక్కి 3 నెలలు అధికారులకు సమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్గా జాప్యం చేసినాడు. కనుక అతనిపైన శాఖాపరంగా చట్టపరమైన డిమాండ్ మేము చేస్తున్నాం. శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డిపిఓ గారికి, కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోతే ఈ మండలంలో జరిగిన అవినీతి అక్రమాలు ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి 3 ఎంపీడీఓలు తాత్కాలిక ఎంపీడీఓలో సస్పెండ్ కావడం జరిగింది. ఒక సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ కావడం జరిగింది. ఈ పంచాయతీ నిధుల కుంభకోణంలో ఒంటిమిట్టకు గతంలో పనిచేసిన పంచాయతీ సెక్రటరీ కానీ లేదా గంగపేరుకు
పనిచేసిన పంచాయత్ సెక్రటరీ కానీ, అదేవిధంగా మాధవరం కొండమాసపల్లెలకు పనిచేసిన పంచాయతీ సెక్రటరీలు కానీ వీళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళపైన కూడా సమగ్ర విచారణ జరిపి దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ వారికి ఒంటిమిట్ట మండలం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.